మోడీ గారికి ఓటేస్తామని చెప్తున్నారు. ఎన్ని సీట్లు గెలుస్తాయి బీజేపీ అంటే 400 సీట్లు గెలుస్తాయి అని చెప్తున్నారు. ఎన్ని గెలుస్తాయట? ఎన్ని సీట్లు? ఎన్ని? మన 400లో మన మెదక్ ఎంపీ ఉండాలో ఎంతసేపు సికింద్రాబాద్ ఎంపీ కరీంనగర్ ఎంపీ దగ్గరకు పోయి ఫోటోలు దిగుదామో, మన ఎంపీ మనోడు ఉంటే మనం గట్టి కొట్టాలి 4 పనులు చేసుకున్నామో ఒకసారి ఆలోచించాలి. ఎట్లుండాలి మన ఎంపీ? మనకు ఉండాలో వెనుకటికి ఒక ఆయన ప్రభాకర్ రెడ్డి అని ఎంపీ ఉండేనా? ఏమైనా వచ్చిండా? ఒక్క పని చేసిండా? ఒక్కసారైనా ప్రభాకర్ రెడ్డిని చూసిరా? ఆయన ఇంటి పేర్లోనే కొత్త అని ఉంది. ఏమున్నది? ఎప్పుడు చూసినా కొత్తనే. రామిరెడ్డి సార్ ఇంట్లో 10 సార్లు భోజనం చేస్తాడు. 11వ పోతే ఏమైనా రోడ్ మీద కనబడ్డాడు అనుకో, నీ పేరేమో ఉండే అంటాడు. నీ ఇంట్లో మన్నువాడ 10 సార్లు నా ఇంట్లో తిరిగిపోయిండు, వీనికి నా పేరే రాజకీయ లేదని రామిరెడ్డి పటేల్ పోయి ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి. రామిరెడ్డి పటేల్నే గుర్తుపెట్టుకోలేరు, గజ్వేల్కి ఏం కావాలో గుర్తుపెట్టుకుంటాడా? అందుకని ఒకసారి దయచేసి ఆలోచించుండ్రి. ఈ ఎలక్షన్లు కేసీఆర్ కోసమో హరీష్ రావు కోసమో జరుగుతున్నాయా? ఈ ఎలక్షన్లు ఈ దేశం కోసం జరుగుతున్నాయి, నరేంద్ర మోడీ గారి కోసం జరుగుతున్నాయి. ఈ దేశం మంచిగుంటే మనందరం మంచిగుంటామని మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎవరికి ఓటేయాలక్క? ఎవరికి వేయాలి? ఉన్నస్తుందా? కేసీఆర్కి నోడాలక్క. ఎవరికి వేయాలి? మా శోభక్క కూడా వేయాలి. రేపు పువ్వుకి దేనికి వేయాలి? నరేంద్ర మోడీకి వేయాలి. కేసీఆర్ ఒక్క నోటు తప్ప లింక్ నోటు కూడా మనమే తెచ్చుకోవాలా వద్దా? చెల్లి ఎట్లాగో ఓటేస్తే మీకు రాదు, వస్తుందా? చెల్లి వస్తుందా? మరి బావ పోతాడా బామ్మర్ది పోతాడా తెలియదు, కానీ ఇంకొకరిద్దరు కూడా వేసేటట్టున్నారు. పోతారా? అందుకని మన ఓటు మనమే వేసుకోవాలి. దేనికి వేసుకోవాలి? ఎవరిని పంపిద్దామనేది చూద్దాం. పోలీసులు చూస్తున్నారు. ఎవరిని పంపుదాం? పెద్ద కొడుకుని పంపుదామా? చిన్న కొడుకునా? చిన్నోడు మొన్ననే వచ్చింది, 4 రోజులు ఉన్నది. పెద్దల్ని పంపిద్దాం, తప్పకుండా పంపిద్దాం. అందుకని ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించుర్రి. ఎప్పుడన్నా ఒక్కసారి మీ ఎమ్మెల్యే సభ వచ్చిన ఎగరబడ్డా? బస్ స్టాండ్ గీడుంటే సౌలత్ ఉంటుందా, గాడుంటే సౌలత్ ఉంటుందా? బస్ స్టాండ్ ఏది ఉండాలి? గీడు ఉండాలా? ఉన్నదా బస్ స్టాండ్? ఉన్న బస్ స్టాండ్ ఊరబెట్టిండా? ఏడబెట్టిండు బస్ స్టాండ్? ఏడా? ఎవరి రియల్ ఎస్టేట్ కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ దందాల కోసం పెట్టుకున్నాడు. అక్క జనానికి ఇలా దిగితే రాత్రి 10 అయినా ఇంటికి అలకగా పోతారు. కాలేజీకి వెళ్ళొచ్చి పోతారా? పోరా? ఇప్పుడు ఎవరు దిగితే ఏం చేయాలి? వాళ్ళ నాయనను ఎవరో పోయి బస్ స్టాండ్ కాడ ఉండి బిడ్డను ఇంటికి దొరికొచ్చుకోవాలి. అంతేనా కాదా? ఈ నుండి ఇంటి వెనుక బర్రెలు, ఇంటి ముంగట కోళ్ళు. అరే వచ్చినాయా బర్రెలు? ఏమ్లగడ్డకి వెళ్ళి బర్రెలు తెచ్చిరా? ఆనే ఇడిచిపెట్టి తెచ్చుకురు పాప మా ఏమ్లగడ్డలు, ఏటిగడ్డకి ఇష్టాపూర్ వాళ్ళు. బర్రె పోయింది, గొర్రె పోయింది. కిందొక్కలు మీదొక్కలు ఉంటే బర్రెలు ఏడగట్టేయాలి. బర్రె మీదకి పోతుందా? మరి కింద కట్టేస్తే కింద పెట్టబట్టే. బర్రెవా, ఎద్దువా, వ్యవసాయ మల్లన్న సాగర్ లో భూములు పోతే రాత్రికి రాత్రి పోలీసు వాళ్ళని పెట్టి ఊర్లు ఎత్తేసింది. ఎవరంటే వెంకట్రామరెడ్డి తప్పితే ఇంకెవరు కాదు. ఎవరు? ఆ డబుల్ బెడ్రూమ్ లో కాంట్రాక్టర్ ఎవరో ఎరికేనా? అది కూడా వెంకట్రామరెడ్డి కంపెనీ, రాజపుష్ప కంపెనీ తప్ప ఇంకోటి కాదు. దశంటోని కోట్లు ఎత్తారా అక్క? ఎత్తారా? ఒక్కసారి ఆలోచించారు అక్క దయచేసి. నేనేదో కోపంతో చెప్తలేదు. మనందరి కడుపు కోత కారణమైన వెంకట్రామరెడ్డికి దేంతో బుద్ధి చెప్పాలి? నోట్లు తీసుకొని ఓట్లు పువ్వుకెయ్యి. నోట్లు ఎవరై కారోలు పంచుతారు. నోట్లు ఎవరై ఇంటికి తులం పంచినా తక్కువ పంచమనాలి. అడగాలనా వద్దా? ఇస్తే తీసుకోవాలనా వద్దా? ఏం మేరం చేసే చేయొచ్చా ఆడపిల్లలు? కానీ చాలా దుకాణం పెడతారు ఆడపిల్లలు. ఏంటన్నా ముఖ్యమంత్రి బిడ్డ ఉంది, మా చెల్లె మంచిది బతుకమ్మ ఆడుతుంది అనుకుంటే ఏం చేసింది? సారదండ పెట్టుకుంది చెల్లె. ఈడేళ్ళ పెడితే అందరికి తెస్తానని పోయి ఢిల్లీలో పెట్టింది. సంసారం పెట్టిందా? ఢిల్లీ పోలీసులు వచ్చి పట్టుకుపోయింది. నిన్న పేపర్లు వచ్చింది, ఆయన శరత్ చంద్రారెడ్డిని బెదిరించిందంట. వారి శరత్ చంద్రారెడ్డి నువ్వు తెలంగాణలో బతకాలంటే నాకు 100 కోట్లు ఇవ్వని బెదిరించిందంట. అరే చూస్తే ఎంత ముద్దుగుంది కవితమ్మ అనుకున్నా నేను. గిసండి పనులు చేస్తారు. వీళ్ళ కుటుంబం అంతా గిట్లా ఉన్నది. బావో దిక్కు, బామ్మర్దో దిక్కు. ఎవరన్నా తెలంగాణలో ఇంటికి కోడలెత్తే
కోడలు కొడుకు మాట్లాడుతున్నారని పక్కింటికి పక్క దూరం పోతారు. మాట్లాడుతుందో విన్నాడు ఎవడన్నా వింటాడే? అల్లుడి ఫోన్ వింటాడు ఎవడన్నా? బిడ్డ ఫోన్ కూడా వింటాడే? ఇంత లత్కోరని ఎవడన్నా ఉంటాడా? దీనికి అంతటి కారణం ఎవరంటే మన సిద్దిపేటోడే. ఎవరు ఏం నెలన్నట్టు ఉంటారు, ఏం నెలన్నట్టు ఉంటారు. ఈయన ఫోన్ ఈయన లంగపం చెట్లు అన్నీ కేసీఆర్ ఆయనకి ఏడాది మంత్రి పదవి ఇవ్వలే, ఇచ్చిండా? రెండోసారి గెలిచినాక అల్లుడిని ఇంటికి రానియలే. ఎందుకు? అల్లుడు చేసే మంచి పనులన్నీ విన్నాడు. మామ సీటు కిందికి మంగళవారం తెత్తుండని అల్లుడిని అవతల పెట్టిండు. ఇక ఊకే వేస్తే పోటీ వారి ఏడుపు మనకెందుకని ఒక పదవి ఇచ్చిండు. అందుకని ఒక్కసారి ఆలోచించుని. కాంగ్రెస్ కోటేస్తే 4,000 పింఛన్ రాలే. మా రైతన్నలు ఆలోచించాలి. రేవంత్ రెడ్డి నవంబర్ లో ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పిండు, రేపు నేనే గెలుతున్నా, రైతన్నలారా మీరు నవంబర్ లో లోన్ కడితే ₹1,00,000 లోన్ మాఫైతుంది, డిసెంబర్ 9 దాకా ఆగుంది. నన్ను చూడురి, నా అందాన్ని చూడురి, డిసెంబర్ 9 నాడు 2 లక్షలు మాఫీ చేస్తా అన్నాడు. ఎన్ని అయినాయా? 2 లక్షలు కాలే కానీ సార్ 20 సార్లు అయితే ఢిల్లీకి పోతుండొస్తుండు. ఎవరిని అవుతాడా? రాహుల్ గాంధీ అవుతాడా? అది రాహుల్ గాంధీకే నమ్మిక లేదు. అందుకనే గడ్డాలు మీసాలు వచ్చి తిరుగుతా ఉన్నాడు. తిరుగుతుండా లేదా? ఆయన మీద ఆయనకే నమ్మిక లేదు. కానీ రేవంత్ రెడ్డి సార్ చెప్తుండంట, నువ్వు రా సార్ నేను ప్రధానమంత్రి చేస్తాను. అవుతాడా? ఒక్కసారి ఏదో ఫోన్ తీయని చంద్రశేఖర్ ఆయన ఇంటికి పంపాలని పోటీ పొట్టోడు జర ఎర్రగా బుర్రగా ఉన్నాడని ఓటు పెట్టి నమ్మి నాన్న పోతే ఈ పొట్టోడు కూడా ఆయనకంటే ఇంకా హుషారోడు ఉన్నాడు. ఆ నెత్తి మీద ఒక్కసారి పెడితే 4 నెలలనే 2 సార్లు పెట్టిపోయింది చెడగోపురం. అందుకని ఒక్కసారి మోడీ గారి పాలన గురించి ఆలోచించుడి. గరీబ్ వాళ్ళ కరోనా వస్తే 3 పూటలు భూమ తినాలని 3 ఏళ్లకోలే బియ్యం ఇచ్చిన కింద ఏడాదికి 6,000 రూపాయలు మోడీ గారి ప్రభుత్వం ఇస్తుంది. ఇంతకు ముందు యూరియా కావాలంటే రైతులు లైన్ల చెట్టును పెట్టి కొట్టుకునే పరిస్థితి ఉంటుండే, పోలీస్ స్టేషన్లలో ఎరువులు అమ్మే పరిస్థితి ఉంటుండే. కానీ ఇవాళ ఎక్కడికక్కడ రైతులకు కావాల్సినటువంటి యూరియాని ఎప్పుడు కూడా కొట్లాట కాకుండా ఇస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తప్ప ఇంకొక ప్రభుత్వం కాదు. గజవేలకు రైలు కావాలని ఒక కలు ఉండేనా? రైలు కావాలని కలు ఉండేనా లేకుండేనా? ఎవరిచ్చిరు? కేసీఆర్ ఇచ్చిండా? ఎవరిచ్చిరు రైలు? ఎవరిచ్చిరు? ఆఖరికి సిద్దిపేట ఆయన కూడా రైలు ఇచ్చింది ఎవరంటే నరేంద్ర మోడీ గారు. కానీ మీరు చూసిరు, అన్నదమ్ములు అక్కయ్యలు అందరు చూసిరు, మోడీ గారు రైలుకి కట్క నిజామాబాద్ ఓపెన్ చేస్తే ఇక్కడ హరీష్ రావు మోడీ ఫోటోని తన్నిండు. అవునా? తిన్న కంచంలో ఏం చేసిండు? తిన్న కంచాన్ని ఎత్తేసిపోయిన దుర్మార్గుడు హరీష్ రావు. చంద్రశేఖర్ రావు 2004లో మంత్రి అయి గజ్వేల్కు రైలు చెప్తా అన్నాడు, సిద్దిపేటకు రైలు చెప్తా అన్నాడు. రాలే రైలు ఇచ్చిన ప్రభుత్వం ఎవరు? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది. 500 ఏళ్ళే ఈ దేశాన్ని వెళ్ళిన రామునికి ఓ గుడి కావాలని అడిగి ఎవరు కట్టిరు? అయిందా రాముని గారి గుడి? జనవరిలో మనం అందరం పూజలు చేసినామా? ఎల్లుండి శ్రీరామనవమి వస్తుందా? పోదామా గుడికి? రాముగారి లగ్గం చేద్దామా వద్దా? చేయాలా వద్దా? ఇలా మనం ఇంత ధైర్యంగా మన దేశంలో మనం ఓలి పండుగ ఆడుకుంటే కొడుతున్నారు మనల్ని. మనకి పట్నం పక్కన చెంగిచెర్ల అనే ఒక ఊరు ఉంటుంది. ఏమూరక్క పెట్టుకున్నారు. 2-3 అక్కయ్యలు కూడా డాన్స్ చేసిరు జోషుల. ఇవాళ మీరు మాకు రంజాన్ ఉందని చెప్పి వాళ్ళు వచ్చి కొట్టిపోయారు. యాడా? తెలంగాణలో. ఏ ఊర్లే? చెంగిచెర్ల. మన ఊర్లో మన పండుగ చేసి మనం 10 మంది పిల్లలం డాన్స్ చేస్తే మైక్ పెట్టుకొని మనల్ని కొట్టిరు. ఇంకో 2 రోజులు మనం ఇట్లే ఉంటే ఏమవుతుందో ఒక్కసారి యాద్ చేసుకోవాలి. ఏమవుతుంది? ఇక్కడ శివాజీ బొమ్మ. ఏం బొమ్మ? శివాజీ. ఎవరు శివాజీ? మన హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి ఒక గొప్ప నాయకుడు. శివాజీ బొమ్మ కాడ ఒక మన మతస్థుడు కానటువంటి వ్యక్తి అసభ్యం చేస్తుండు, అశుద్ధం చేస్తుండని అడ్డం పోతే 15 రోజులు జైల్లో పెట్టిరు మన పిల్లల్ని. పెట్టిరా పెట్టలేదా? అంటే మన గుడికి మనం పోవద్దు, మన బడికి మనం పోవద్దు, మన పండుగ మనం చేసుకోవద్దు. చేసుకోవాలా వద్దా? అక్క మన పండుగ మనం చేసుకోవాలా వద్దా? వాళ్ళు పండుగ చేస్తే మనం ఏమైనా అన్నామా? మా పండుగ మేము చేసుకుంటున్నాం, మీ పండుగ మీరు చేసుకోవాలి అన్నాం. అంతేనా వద్దా? చేసుకోవాలా వద్దా?
వేసుకోవాలా 180 మంది ఉండేమో నోరు మూసుకొని ఉండేలేట, 110 మంది లేని వాళ్ళేమో వాళ్ళ పండుగలు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటారంట. అక్క మీరు ఒక్కసారి ఆలోచించాలి. వెంకట్రామరెడ్డి 10 ఏళ్ళు కలెక్టర్ చేస్తే రింగ్ రోడ్ పక్కన అక్క 10 ఎకరాలు కొనుక్కున్నాడు భూమి. ఎన్ని ఎకరాలు కొన్నాడు? 10 ఎకరాలు కొన్నాడు. ఎకరం ఎంతనో తెలుసా అక్క? 100 కోట్లకు ఎకరం కొన్నాడు. ఎంతకు ఎకరం కొన్నాడు? ఎంతకు? అప్పుడు ఏ రకం ఎంతకి? 100 కోట్లకి 1 ఎకరం చొప్పున 10 ఎకరాలు కొన్నాడు. అంటే ఎంత అయిందాక? 1000 కోట్లు అయింది. యాడికెళ్ళి వచ్చినాయి పైసలన్నీ? మల్లన్న సాగర్ భూములు, రంగనాయక సాగర్ భూములు, కొండపోచమ్మ సాగర్ భూములు, క్షీరసాగర్ భూములు, ములుగు భూములు, మరకుకు భూములు. ఢిల్లీకి వెళ్ళి మేము యూనివర్సిటీ ఇచ్చినాం. యూనివర్సిటీలో గెస్ట్ హౌస్ కడితే పిల్లలతో వచ్చి 3 ఏళ్ళు ఈయనే ఉండి తహసీల్దార్లను పిలిచి బెదిరించి ఏడ భూమి ఉంటే ఆ భూమిని రాజపుష్ప పేరు మీద రాయించుకున్న దుర్మార్గుడు ఎవరంటే వెంకట్రామరెడ్డి తప్ప ఇంకొకటి కాదు. ఇంకా మంచి పనులు ఏం చెప్తున్నాడు? 100 కోట్లు పెట్టి చదివిపిస్తా. ఎన్ని పెట్టి చదివిస్తాడు? 100 కోట్లు పెట్టి చదివిపిస్తాడట. అక్క మీరు అడుగురు ఆయన వస్తే, ఆయన నేర్చుకొని హరీష్ అన్నట్టు ఆయన వస్తుండు సిద్దిపేట ఎమ్మెల్యే. ఎందుకు వస్తుండక? మీ దగ్గరికి ఎందుకు వస్తలేడు హరీష్ రాయుడు? మామ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండే, అల్లుడు 10 ఏళ్ళు పైసల మంత్రే కదా. మరి అక్క నీకేం కష్టం ఉంది? ఓ 10 లక్షలు తీసుకొని ఒక్క దళితులుగా నిలిచిపోయింది ఆయనకి వచ్చి గజ్వేల్కి. ఇలా వెంకట్రామరెడ్డి వెనకాల తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు? ఎందుకు? 2-3 సూట్ కేసులు వచ్చినట్టున్నాయి ఆయనకు కూడా. 100-200 ఇచ్చిండు. ఇక పట్టుకొని హరీష్ రావు కూడా తిరుగుతున్నాడు. తిరుగుతలేడా? పెద్ద ముచ్చట్లు చెప్తున్నాడు. మొన్న గజ్వేల్ కట్టే మా అక్క చెల్లెళ్ళు సాల్పో మత్తుగా చూసినామంటే దండం పెట్టి ఆయనతో తోక ముడిచిపోయిండు హరీష్ రావు అన్నట్టు. ఆయన పోయిందా పోలేదా? ఏమొచ్చిందో ఒక్కసారి ఆలోచించుర్రి. వెంకట్రామరెడ్డి 100 కోట్లు పెట్టి మనకు చదువు చెప్పిస్తా అన్నాడు అక్క. ఎప్పుడైనా ఆయన ఎమ్మెల్సీ చంద్రశేఖరరావు కాళ్ళు మొక్కితే ఆయనకు తీసుకోరు వారేనో ఒకటి ఇచ్చిండు. ఏంది? ఎమ్మెల్సీ పదవి. ఎప్పుడు ఇచ్చిండు? 2021 సంవత్సరంలో మా గజ్వేలాలు మంచిగిరారన్న 2021 సంవత్సరంలో వెంకట్రామరెడ్డి అనే కలెక్టర్ పోయి ఎమ్మెల్సీ అయిండు. ఎన్నడైండు? 2021లో. నిజంగా గజ్వేల్ మీద ప్రేమ ఉంటే ఒక్కసారైనా గజ్వేల్కి వచ్చిండా? గరీబ్ వాళ్ళని దత్తత తీసుకుండా? చదువుకునే ఆడపిల్లల కష్టం ఉందని 4 రూపాయలు ఇచ్చిండా? మరి ఏడాదికి 100 కోట్లు ఇస్తే 2021లో 100 కోట్లు ఇవ్వాలి, 2022లో 100 కోట్లు ఇవ్వాలి, 2023లో కూడా 100 కోట్లు ఇవ్వాలి. రూపాయి ఖర్చు లేకుండా ఎమ్మెల్సీ గెలిచినాడు. 3 ఏళ్లకోనే ఆఖరికి ఎంగిల్ మెతుకులు కూడా ఇట్లా అనలేదు. ఆయన వచ్చి 100 కోట్లు చిన్న పువ్వు పెడితే రాలిపోతుందని పెద్ద క్యాలీఫ్లవర్ తెచ్చి పెడుతున్నాడు వెంకట్రామరెడ్డి. ఇది బీఆర్ఎస్ పార్టీ చరిత్ర. వరకు కాడ గరీబోళ్లకు, క్షీరసాగర్ కాడ దళితులకి, గిరిజనులకు అసైన్మెంట్ భూములు ఇస్తే కలెక్టర్ ఉండి ఆ భూములకి పట్టాలు ఇవ్వంటే మీ భూములు పోతే ఈరు అని గుంజుకున్నాడు. 150 ఎకరాలు గుంజుకున్నాడు. గిడ మరకు కాడ, గజ్వేల్ కాడ, క్షీరసాగర్ కాడ, నాగిరెడ్డిపల్లి కాడ ఇట్లా ఏడ జాగ కనబడితే ఆడ జాగలు గుంజుకున్నాడు, ఊరెగుతున్నాడు. అసలు మెదక్ జిల్లాలో ఎవ్వరు లేరట కేసీఆర్కి. మీ గజ్వేల కూడా ఆయన పాపం ఆయనకు 2 సార్లు సీట్ ఇచ్చిండు, 2 సార్లు త్యాగం చేసిండు. ఆయనకు ఎమ్మెల్సీ ఇయ్యలే, ఆయనకు ఎంపీ పదవి ఇయ్యలే. కానీ 100 కోట్లు ఉన్నాయని వెంకట్రామరెడ్డికి మరి మెదక్ ఎంపీ సీట్ అమ్ముకున్నాడు కేసీఆర్. అందుకనే నేను అన్నా, ఓడిపోయినాకైనా బుద్ధి వచ్చిందా అంటే వచ్చిందా? వస్తే 100 కోట్లు ఉన్నానికి అమ్ముకుంటారా? గరీబ్ వాళ్ళకి ఇయ్యాలి కదా, గరీబ్ వాళ్ళకి ఇస్తలేదు. పైసలు కట్టాలు సూట్ కేసులు తీసుకొని వెంకట్రామరెడ్డి సార్ ఊర్లలోకి వస్తున్నారు. మన సర్పంచులు ఆగం చేస్తున్నారు. నీకు 10 లక్షలు ఇస్తా, 20 ఇస్తా, 50 ఇస్తా అని అన్న సర్పంచ్ సార్ బరాబర్ తీసుకో, 50 ఇస్తే కూడా తీసుకో. ఎందుకంటే 5 ఏళ్లకోనే టీఆర్ఎస్ పార్టీ నువ్వు చేసిన పనులకి బిల్లులు ఇయ్యలే, నిన్ను నరక యాతన పెట్టిరు, భార్య మీద పుస్తకాలు అమ్ముకునే పరిస్థితి తెచ్చిరు. సర్పంచులు ఉపాధి హామీలో కూలి పని చేసుకునే పరిస్థితి వచ్చింది ముఖ్యమంత్రి నియోజకవర్గంలో. కాబట్టి వెంకట్రామరెడ్డి 10 ఇచ్చినా తీసుకోండి, 20 ఇచ్చినా తీసుకోండి, 50 ఇచ్చినా తీసుకోండి. మెదక్ పార్లమెంట్ ఎలక్షన్లు మే నెలలు అయిపోతే అన్న సర్పంచులారా
మీ ఎన్నికలు జూన్ వస్తాయి. అందుకని వెంకట్రామరెడ్డి గారిని ఇస్తే భద్రంగా దాచిపెట్టుకోండి, జూన్లో మీ ఎలక్షన్లో ఖర్చు పెట్టుకోరు, కానీ ఇప్పుడు మాత్రం నన్ను వాడొద్దని చెప్తా ఉన్నా. అక్కడ మునుగోళ్ళకైనా పోటీ చేసి ఉండే, ఈయన లెక్కనే వెంకట్రామరెడ్డి లెక్క పెద్ద కాంట్రాక్టర్ ఏమి ఇస్తా అని చెప్పిండు, ఇంటికి తులం బంగారం ఇస్తా అని చెప్పిండా ఇల్లేదా మునుగో వద్దా మా కైలకి కావాలంటే 4,000 ఇస్తాడట అని నమ్మిర్రా చెప్పిండా 4,000 ఇస్తాని. అక్క వస్తున్నాయా 4,000? అమ్మ వస్తున్నాయా? చెప్తలేరు వస్తున్నాయా? ఎంతనా 4,000 పింఛన్ వస్తుందా? మరి 4 నెలలే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇయ్యాలే ఇయ్యత ఏమంటుండు రేవంత్ రెడ్డి? అక్కడ బంగారు కుండలు లంకె బిందెలు ఉన్నాయని వచ్చినా అన్ని ఖాళీ కుండలు మా కుమ్మరి సోదరులు చేసిన మట్టి కుండలు ఉన్నాయని చెప్తున్నాడు. అక్క మీరు ఒకటి అడగాలి, రేపు కాంగ్రెస్ వాళ్ళు వస్తే మరి అక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి కదా, మీ ముఖ్యమంత్రి నెలకి 4 లక్షల జీతం తీసుకుంటుండు. ఎంత ఎంత? రేవంత్ రెడ్డికి జీతం నెలకు 4 లక్షలు తీసుకున్నందుకేమో ఖాళీ కుండలు లేవు. మనకు పింఛను 4,000 ఇవ్వమంటే అక్క ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి, జర మళ్ళీ చూద్దాం తీ అంటున్నాడు. నమ్మి నానబెట్టే పుచ్చి బుర్రలు అయితే వెళ్ళట్టుంది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. కరెంటు లేదు, నీళ్లు లేదు, అన్ని కష్టాలు వచ్చినాయి కాంగ్రెస్ వచ్చినాక. మరి కాంగ్రెస్ ఇట్లుంటే టీఆర్ఎస్ గట్లుండే. సారుకు నడవత్తలేదు, రేవంత్ రెడ్డి గెలవంగానే బాత్రూంలో జారిపోయే, ఆయనతో నడుంబో కిరిగిపోయే, ఈయనతో కామారెడ్డిలో ఓడిపోతే గజ్వేల్ వాళ్ళు నెత్త మీద చెడగోపురం పెడతారు అనుకుంటు. పాపం ఫోన్ తీయగా ఇద్దాం తీవో తాపాన్ని ఇత్తిరి వెళ్ళి ఏం చేస్తాడు బయటికి. ఉత్తర కేసీఆర్ కాలు పెడితే ఫ్రీగా ఎమ్మెల్సీ తప్పిపోయిండు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు జై తెలంగాణ అని జెండా పడితే ఏం ఇయ్యలేదు వాళ్ళకి. కానీ ఒక్కసారి మీరు ఆలోచించండి, నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ప్రజలందరూ మేలు వెళ్ళిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. అందుకని ఒక్కసారి మీ అందరి ప్రేమ అభిమానాలని పువ్వు గుర్తు మీద చూపెట్టాలని మీ అందరినీ కూడా సవినయంగా వేడుకుంటూ